మాది కస్తూర్బెల్లి విలేజ్ మండల్ చిన్నగూడూరు సిద్దిపేట జిల్లా వాసులం. మా మన్మడు మాకు ఇద్దరు కూతుర్లకి పెద్ద కూతురికి ఇద్దరు కొడుకులు, చిన్న కూతురికి ఒక బిడ్డ కొడుకు. అదేమైందంటే 20 days బాబా పుట్టింది మొన్ననే. ఇయర్కి 27 రోజులు అవుతుంది. ఇదే సందీప్ డాక్టర్ సార్ ఆడికి ఆ సాయిరామ్ హాస్పిటల్కి వచ్చి పిల్లని తీసుకొచ్చి రిఫర్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమన్నాడు, పక్కన నీరు వచ్చింది అది ఇచ్చిందని చెప్పి హైదరాబాద్ పారామిత హాస్పిటల్కి రిఫర్ రాసిండు. రిఫర్ రాసిన తర్వాత ఆడ మంచిగా అయిండు. 5,70,000 రూపాయలు ఆడ బిల్లు కట్టినాము. బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ నీలపూర్ హాస్పిటల్ పోయిన తర్వాత పాప సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నా హాస్పిటల్ తీసుకురామని చెప్పిండు. చెప్పినాక ఇవాళ దాకా నిన్న రాత్రి 12 గంటలు తెచ్చి అడ్మిట్ చేసినాము. ఇవాళ దాకా 3:30 దాకా పాప బాగున్నాడు. పాప బాగున్న తర్వాత 3:15 నిమిషాలకి మీ బాబు చనిపోయిండు, పాలలకు ఊపిరితిత్తులకు పాలన పోయినా అని చెప్పడం జరిగింది. ఇది మాకు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆగదని చెప్పి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మేము పాలు ఇచ్చినాము. రాంగ అంబులెన్స్ లో రాంగ కూడా నార్మల్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. హైదరాబాద్ ఇటు దాకా నార్మల్ హాస్పిటల్ వచ్చిండు. రాత్రి 12 గంటలకు బ్లడ్ కావాలంటే కూడా బ్లడ్ తెచ్చినాము. బ్లడ్ ఎక్కింది. మా చిన్న అమ్మాయి పిల్లానికి బ్లీడింగ్ ఇచ్చింది, పాలు ఇచ్చింది. 2:30 దాకా ఇచ్చింది. 3 గంటలకేమో ఈ డాక్టర్ లేడు, వేరే డాక్టర్ వచ్చి ఆయన ఏం చెప్పిండో, ఈడేమి ఇచ్చిండో వాడేమిచ్చిండో మాకు తెలియదు. ఇచ్చిన తర్వాత 3:15కి మంచిగా ఉన్నాడు. 3:15కి ఒక వీడియో తీసుకొచ్చినాము. వీడియోలో పాప బాగానే ఉన్నాడు, మంచిగా ఎగురుతుండు, కళ్ళు చేసి చూస్తుండు. 3:25 నిమిషాలకి మీ బాబు చనిపోయింది అని చెప్పి ఇంకో డాక్టర్ చెప్పడం. అంతకంటే ముందు ఎమర్జెన్సీ ఉంది ఇక్కడ తీసుకోవాలని చెప్పింది. కానీ నువ్వేమన్నా డాక్టర్ సార్ అంటే, అదే ఫస్ట్ టైం నువ్వు మళ్ళీ పారామితి రాసేటప్పుడు ఇవన్నీ అడగలే కదా సార్, నువ్వు మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్ అంటారు, మా ఫైనాన్స్గా ఏం లేదు అని అంటే నేను ల్యాండ్ అమ్ముకొచ్చుకున్నా. 30 లక్షల ల్యాండ్ నేను 15 లక్షలకి అమ్ముకొచ్చుకొని మన మనవల గురించి అని చెప్పి నేను తెచ్చుకున్నా. నాకు అసలు ప్రూఫ్ ఉన్నాయి. అన్ని రకాలుగా చూసినాం. మేము మాకు బాబు బాగున్నామని చెప్పి 70 ఎంత ఖర్చు పెడతామని చెప్పినాము. అన్ని రకాలుగా సహకరించాం మేము డాక్టర్కి. ఇప్పుడు వచ్చేసరికి 3:30కి బాబు చచ్చిపోయింది, బాబుని తీసుకోపోయింది అని చెప్తుండు. మీకు ఎక్కడెక్కడ రిఫర్స్ ఈయన చేసిండు, మీకు ఎంత ఖర్చు అయినాయి అది కూడా చెప్పండి. ఇక్కడ నుండి రిఫర్ అంబులెన్స్కు 20,000 రూపీస్ ఈయన రాసిండు, ఈయన తెప్పించిండు. రిఫర్ ఎక్కడికి పారామిత హాస్పిటల్కి పంపించిండు. పారామితలో 18 రోజుల దాకా అన్న ఉంచినాం. అన్న ఎప్పటికీ 7,70,000 రూపాయలు బిల్లు అయింది. ఆ 7 లక్షల బిల్లు కట్టేసి మా దగ్గర ఉన్నాయని చెప్పి నిలబెట్టి గుండె హాస్పిటల్ లేదాడా, మీరు సిలపూర్ అన్న నిమ్స్ అన్న తీసుకోపోండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోతే గుండె డాక్టర్ అని చెప్పిండు. ఒక 2 days గుండె డాక్టర్ దగ్గర తీసుకుపోయినాం. మంచిగా పేర్లు అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. మాకు సర్టిఫికేట్ ఇచ్చిన నార్మల్ ఉంది, ఇలా డెంగ్యూ ఇట్లా ఉంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది అంటే, సరే తీసుకొస్తాం సార్ అంటే నువ్వు మండలాలకు తీసుకురారని చెప్పిండు. ఈ డాక్టర్ చెప్పిండు. తెచ్చి వేసినాము. 2 days ఇప్పటికి 2 days అవుతుంది. ఈ టైం వరకు 24 hours దాటిపోయింది. 3 గంటలకి పాప మంచిగా ఎగిరిండు, పాలు తాగిండు. 3:20కి చనిపోయింది అని చెప్పిండు సార్. చెప్పిండు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయింది ఉందని చెప్పి డాక్టర్ చూడలేదు. సందీప్ అన్నట్టు చూడలేదు, వేరే డాక్టర్ చూసిండు. అదేమో డాక్టర్ అంటారు కదా ఆయన చూసిండు. ఆయన ఏం చేసిండో ఈయన చెప్పిండు. రాత్రి బ్లడ్ ఎక్కించిండు, మంచిగా ఉన్న పాప పర్వాలేదు అని చెప్పిండు, నార్మల్గా ఉందని చెప్పిండు. అన్ని రకాలు చెప్పిండు. 2:35 నిమిషాలకి బ్లడ్ ప్రెషర్ రాసిండు, యూరిన్ ప్రెషర్ రాసిండు. అవన్నీ కూడా పరీక్షలు తీసుకొచ్చినాము. అన్ని తీసుకొచ్చినాక 3:20కి చచ్చిపోయింది అని చెప్పిండు. ఏం చేయలేదు అంటే ఏం చేసుకోలేదు. మా దగ్గర ఏమో సంతకాలు పెట్టుకున్నాడు, మా అల్లుడు పెట్టినట్టు రాత్రి. ఆ సంతకాలు ఆయన పెట్టించుకున్నాడు. మా కాడ ఇచ్చిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు ఫైనల్ గా? మాకు న్యాయం జరగాలి సార్. మా మన్మని ఎట్లున్నా అట్టు ఇవ్వాలి. మాకు మేము ఏ రకంగా తెచ్చిచ్చినామో మా మన్మని అట్టు ఇస్తాడా, మాకు ఏమైనా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం డాక్టర్ మీద. మీకు